హాయ్ హలో. ఈరోజు చింతపండు లేకుండా నిమ్మకాయలతో చేపల పులుసు చేసుకుందాం రండి. ఏం లేదండి, కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవే తీసుకోవాలి. నేను చేపలు క్లీన్ చేసుకోవాలి. నేను 1 కిలో చేపలు తీసుకున్నాను. మీకు నచ్చినవి మీరు తీసుకోండి. నేను 1 కేజీకి తగ్గట్టు చూపిస్తున్నాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక కడాయి పెట్టి దాంట్లో జీలకర్ర, సోంపు, మెంతులు, ఆవాలు కావాల్సినటువన్నీ వేసి వేయించుకున్నాను. తర్వాత చూపిస్తున్నాను చూడండి, అలా వేయించుకున్నాను. తర్వాత బాగా వేగాలండి. అవి వేగితే ఆ ఫ్లేవర్ అనేది బాగా పులుసుకు బాగా సెట్ అవుతుంది చేపలకి. వేగాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. అవి త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను తెల్లగడ్డ వేసుకుంటాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. తెల్లగడ్డ లాస్ట్లో వేసుకుంటానండి నేను, లైట్గా దంచి. అల్లం వేగినాక పసుపు వేసుకున్నాక టమోటా వేసుకోవాలి. ఆ టమోటా కూడా బాగా వేగాలండి. వేగేదానికి ఇప్పుడు కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను నేను. అది వేగాక మనకి తెలుస్తుందండి, టమోటా వేగినప్పుడు ఆయిల్ అంతా పైకి వస్తుంది. అప్పుడు మనకి వేగిందని అర్థమవుతుంది. తర్వాత ఏం చేయాలరా అంటే, మనకి అన్నీ వేగినాయని ఎలా ఈ మిరపొడి అన్నీ, ధనియాల పొడి అన్నీ వేసుకోవాలండి. వేసుకున్నాక కాసేపు కలపెట్టాలి. అది కాసేపు ఆయిల్లో వేగితే ఆ పచ్చి ఫ్లేవర్ అనేది పోతుంది. అన్నీ వేగాక ఆయిల్ పైకి తేలుతుందండి. తర్వాత నీళ్లు పోసుకోవాలి. ఆ నీళ్లు పోసుకున్నాక మనకి చేపల పులుసుకి ఎలా ఉడుకుతుందో, ఉడికినాక ముక్క ఎలా వేస్తామో సేమ్ అదే ప్రాసెస్ వేసుకొని అన్నీ కరెక్ట్గా పొజిషన్లో పెట్టుకోవాలి. లేదంటే మళ్ళీ గంటి పెట్టామంటే ముక్క ఇరిగిపోతుందండి. అందుకని ముందుగానే మనం అన్నీ కలబెట్టుకోవాలన్నా, ఉప్పు చూడాలన్నా అన్నీ ఇప్పుడే చూసుకోవాలి. అన్నీ చూసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, తెల్లగడ్డ చెప్పాను కదా, నేను లాస్ట్లో వేస్తానండి తెల్లగడ్డ అని. ఇప్పుడు వేస్తాను, మీరు చూడండి. అన్ని తెల్లగడ్డ వేసుకున్నాను, నిమ్మకాయ పిండుకున్నాను. ఈ నిమ్మకాయనండి మన చేపల పులుసుకి పులుపు. అంతే అండి, చేపల పులుసు సింపుల్గా రెడీ అయిపోయింది. మనకి చేపల పులుసు ఎలా ఉడికిందని తెలియాలంటే, ఆ ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుందండి. అది తీయలేకపోయాను, ఇంకొక వీడియోలో తీసి చూపిస్తాను. అంతే అండి, చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి. థ్యాంక్ యూ.